పరిశుద్ధులారా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. దేవుని మందిరాన్ని చూడాలని ఆసక్తి కలిగి మీరు రావడము. ఈ దినమున మీరందరూ కూడా చూసారా వాట్సాప్లో? ఇలా ఏంటి మన వాక్యం? దేని చూడరు మీరు. నేను ఈ పని ఎందుకు చేస్తున్నానో నాకు వ్యక్తిగత అలంకరణ తెలుగులో, పర్సనల్ అడార్న్మెంట్ ఇంగ్లీష్లో. అందరూ కూడా దయచేసి ఎక్కడి నుంచైనా ఈనాటి యొక్క అంశం ఏంటో మీరు తెలుసుకొని వస్తే బాగుంటుంది. ఈ దినమున మనమందరము కూడా లేఖన భాగమైన మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం ధ్యానం చేద్దాం. 1 నుంచి 6 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడిండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. చదువు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయు ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఈనాడు మనము దేవుని పిల్లలము కావాలంటే శారమ్మ వలె, అబ్రహాం వలె మనము జీవించే వారము కావాలి. అందుకు ఈ దినమున యొక్క మన అంశం ఏదంటే అలంకరణ, వ్యక్తిగత అలంకరణ. స్త్రీలే కానీ పురుషులే కానీ వారి యొక్క అలంకరణ ఒకే ఒక మాటతో, నేను చెప్పే వాక్యం అంతా గంట సేపు యొక్క వాక్యం యొక్క సారాంశము ఒక్క మాటతోనే ముగిస్తాను.
అది మీ అందరికి అర్థం కావడానికి. మగవారే కానీ ఆడవారే కానీ ధరించుకునే వస్త్రాధరణ ద్వారా, వెండి బంగారాల ద్వారా, లేకపోతే జడలల్లుకోవడం ద్వారా కలిగేది, అది మీకు మీరు మెప్పు పొందుకోవాలనుకున్నా, ఇతరులు ఎవరైనా మెచ్చుకోవాలని కోరుకొని కనుక మీరు ఆ రకంగా మనసులో కోరుకొని మీరు సిద్ధపడినట్లయితే అది పాపం. ఈ దినమున అలంకరణ పాపం కాదు. అలంకరణలో 2 మాటలు ఉన్నాయి. అలంకరణ అందరూ నన్నే చూడాలి అని కనుక అనుకుంటే అందరూ నిన్ను చూసినప్పుడు అందరికీ ముఖచూపు కలగవచ్చునేమో, దానివల్ల మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. స్త్రీలైతే పురుషులైతే కూడా ఒకరిని ఆకర్షించాలనే మనసులో చెడు స్వభావం కలిగిన వాడై తన యొక్క వస్త్రాధరణ కనుక మార్చుకున్నట్టయితే అది కూడా పాపమే. అంటే మనం ధరించే వస్త్రాలే కానీ, మనం దువ్వే తల వెంట్రుకల విధానమే కానీ, లేకపోతే మనం ధరించే బంగారపు ఆభరణాలే కానీ, అవి దేవునికి మహిమ కలగాలి. ఈ వస్త్రం ఇచ్చిన దేవునికి మహిమ కలగాలి, ఈ దేవం ఇచ్చిన దేవునికి మహిమ కలగాలి, ఈ దేవుడిచ్చిన వెండి బంగారాలకు మహిమ కలగాలి. కానీ అది మన మహిమకు కలగాలని మనం కనుక ఆశించినట్లయితే అది పాపము. ఈ యొక్క సారాంశమంతా కూడా 1 నుంచి 6 వంశాలు ఉన్న ఉద్దేశం అదే. చాలామంది స్త్రీలే కానీ పురుషులే కానీ వారి యొక్క ఆకర్షణ అందరినీ ఆకర్షించేటట్టుగా సిద్ధపడతారు. అందరూ నన్నే చూడాలన్నట్టుగా మనసులో కోరిక, అది కూడా పాపమే. కాబట్టి ఈ దినమున మనమందరం కూడా కొద్ది విషయాలు మగవారి గురించి, కొద్ది విషయాలు స్త్రీల గురించి మనం వాక్య ధ్యానం చేద్దాము. 1, స్త్రీని పురుషుడు, పురుషుడిని స్త్రీ ఎందుకు ఆకర్షిస్తుంది? మీ అందరికీ తెలిసిన వారే. పురుషునికి లేని అవయవాలు స్త్రీకి, స్త్రీకి లేని అవయవాలు పురుషునికి వేరువేరుగా ఉంటాయి. ఏది లేదో అది కావాలని కోరుకుంటాడు మానవుడు, మగవారే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ. అంటే ఈ యొక్క ప్రయాణం లోపల మగవారి యొక్క శరీర అవయవాలు చూడాలని స్త్రీలు, స్త్రీ యొక్క అవయవాలు చూడాలని పురుషుడు. ఇది సహజంగా దేవుడు మనకి పెట్టిన కోరిక. అది ఎవరి కొరకు పెట్టాడు? తన భార్యని, తన భర్తను చూడడానికే దేవుడు పరిమితం ఇచ్చాడు. వేరే స్త్రీ యొక్క అవయవాలు కానీ, వేరే పురుషుని యొక్క అవయవాలు కానీ నువ్వు చూడాలని కోరుకుంటే అది పాపం, అది పాపం. అందుకే మనందరికీ అర్థము కావాల్సింది ఏంటంటే, నీవు ఎప్పుడు సిద్ధపడుతున్నా కానీ గాక నీ మనసులో నేను ఫలాని వారిని ఆకర్షించేటట్టుగా ఉండాలని కోరిక నీకు కలగకూడదు. ఉదాహరణకి ఈనాటి కాలంలో ఉన్న పరిచారకులు కాదు, కానీ నా బాల్యంలో ఉన్న పరిచారకులు ఎవరు కూడా మూతి మీద మీసాలు ఉంచేవాళ్ళు కాదు. ఎందుకంటే స్త్రీకి అది ఆకర్షణీయంగా కనబడతాయి. దేవుని సేవకులు అదే రీతిగా ఒంటి మీద ఉండే రోమాలు స్త్రీని ఆకర్షిస్తాయి. అందుకే ఫుల్ స్లీవ్స్ అన్నారు, పూర్తిగా ప్యాంట్ అన్నారు. అయితే ఈనాడు బోధించేవారు, బోధ వినేవారు కూడా వారి యొక్క అంగంగము ప్రదర్శించాలని పురుషులే కానీ స్త్రీలే కానీ దేవుని మందిరానికి సిద్ధపడి వస్తే అది దేవుని దృష్టిలో పాపం అంటున్నాడు. ఇక వాక్యమునికి వెళదాం మనమందరం కూడా. ఇక్కడ 3వ వచనంచే మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, జడలల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. 3 మాటలు. 1 అన్నాడు తల వెంట్రుకల గురించి జ్ఞాపకం చేశాడు, 2వది వస్త్రముల గురించి జ్ఞాపకం చేశాడు, 3వది వెండి బంగారముల గురించి జ్ఞాపకం చేశాడు దేవుడు. అంటే దీని అర్థము వెండి బంగారాలు పెట్టుకోవద్దని కాదు, వస్త్రాలు ధరించుకోవద్దని కాదు, తల వెంట్రుకలు ఉంటే గుండు గీకించుకోవాలని కాదు. అవన్నీ కలిగి ఉన్నా అవన్నీ దేవునికి మహిమ కలిగేటట్టుగా ఉండాల్సిందే, కానీ అది మనకు మహిమ కలిగేటట్టుగా ఉండకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. అయితే
మనకు కలిగిన తల వెంట్రుకలతో దేవునికి మహిమ కలగాలి, మనకు కలిగిన బంగారంతో దేవునికి మహిమ కలగాలి, మనం ధరించే వస్త్రాలతో దేవునికి మహిమ కలగాలి. ఇది దేవునికి మహిమ కలగకుండా నీకు మహిమ కలగాలని కనుక నువ్వు ఆలోచించి నీ వస్త్రాధరణ మార్చుకున్నా, నీ యొక్క ప్రవర్తన మార్చుకున్నా, అది దేవుని దృష్టిలో మగవారు చేసిన పాపమే, ఆడవారు చేసిన పాపమే. అందుకే చాలామంది దేవుని సేవకులు కొన్నిసార్లు పాపంలో పడిపోవడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క వస్త్రాధరణ, వారి యొక్క మాట తీరు, వారి యొక్క ప్రవర్తన తీరు. కొంతమంది స్త్రీలు కూడా పాపంలో పడిపోవడానికి మూల కారణం ఏంటంటే వారి యొక్క వింత ప్రవర్తన ద్వారా పరాయి మగవాడు పాపంలో పడిపోతాడు. ఈ దినమున మనం ఎవరు కూడా పాపంలో, మన ద్వారా ఎవరు కూడా పాపపు ఆలోచన లేకుండా మన పవిత్రమైన చూపులు చూసేటట్టుగా మగవారే కానీ, పవిత్రమైన చూపు చూసేటట్టుగా ఆడవారే కానీ వస్త్రాధరణ జరిగితే చాలా సంతోషము, ఆనందము. కానీ ఈనాటి యొక్క వస్త్రాధరణ చూస్తే చాలా ఘోరంగా, బాధగా అనిపిస్తుంది. వాక్యంలో మనం చూస్తాము, మొదటిగా ఈ సృష్టిలో పాపము చేసినది స్త్రీని, మరణానికి కొని తెచ్చింది కూడా స్త్రీని. అదే స్త్రీ ఈ సర్వభూమండలానికి నాశాన్ని కూడా తీసుకొచ్చేది కూడా స్త్రీనే. ఎందుకంటే కోరిక లేని మగవాడికి కోరిక కలిగించినట్టుగా వారి యొక్క వస్త్రాధరణ, కోరిక కలిగించినట్టుగా భాషల్లో ద్వందార్థాలతో కూడిన మాటలు, మరి చూపులు, ఇవన్నీ కూడా ఆడవారిని మగవారు, మగవారిని ఆడవారు పాపంలో పడేయడానికి ఇది చాలా కారణమవుతుంది. కాబట్టి చివరి దినాల్లో మనమందరం కూడా కొన్ని జాగ్రత్తలుగా పాటించాలి. తల్లులైన, ముఖ్యంగా తండ్రులైన మనమందరము కూడా మన బిడ్డలు ఏ రకమైన వస్త్రాధరణ ధరిస్తున్నారు, వారి క్రమం ఏ రకంగా ఉంది, వారి ప్రవర్తన ఏ రకంగా ఉంది, వారి యొక్క భాష ఏ రకంగా ఉంది, మగపిల్లల యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంది, తల్లి తండ్రి చాలా జాగ్రత్తగా గమనించి వారికి బాల్యము నుంచే వీటి మీద నిరాసక్తి కలిగేటట్టుగా వారికి బోధించి వారిని సిద్ధపాటు చేయాలి. తల్లులు, ఈనాటి కాలంలో తల్లులు మనం చూసినట్లయితే పిల్లల్ని, ఆడపిల్లలకి టీషర్ట్ తొడిగిస్తున్నారు, మరి షార్ట్స్ తొడిగిస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, ఇది ధర్మమేనా? మన పితరులు ఈ రకంగానే వస్త్రాధరణ చేశారా? మన ఆడపిల్లలకు మనం ఎందుకు అట్లా చేస్తున్నాము? మన మగపిల్లల్ని ఎందుకు ఆ రకంగా మనం ప్రోత్సహిస్తున్నాము? అందరూ ఆలోచించాలి. దేవుని యొక్క వాక్కు మేరకు మనం జీవించలేకపోతే, వారి క్రమపరచలేకపోతే మనం పిల్లల్ని కనకుండా ఉండడం మేలు. ఎందుకంటే నీ దగ్గర అధికారము, అజ్ఞానము, వివేకము నీళ్ళు లేకపోతే, వారి క్రమపరచకపోతే మనం పిల్లల్ని కనకుండా ఉండడం మేలు. ఎందుకంటే లోకమంతా ఒక పక్కన పరిగెడుతూ ఉంటుంటే మన పిల్లలు కూడా ఆ లోకంలో పరిగెత్తాలని వారు పరిగెడుతూ ఉంటారు. దానికి అడ్డుకట్ట వేయవలసింది మొదటిగా తల్లి. తల్లి ప్రతి పిల్లల్ని, స్త్రీ పిల్లల్ని, ఆడపిల్లల్ని ప్రోత్సహిస్తుంది. ఈ కాలంలో ముఖ్యంగా యువత చెడిపోవడానికి తల్లులే మూల కారణం. తండ్రి ఏమైనా చెప్తే, ఆగవయ్య, ఆడపిల్ల అంతా అట్లే తొడుగుతున్నారు, మగపిల్ల తొడుగుతున్నారు, అట్లే గడ్డాలు పెంచుతున్నారు, పోయి అది నీకు ఎందుకయ్యా, నీవేదో నువ్వు బతుకు నువ్వు తిను అంటే, నువ్వు బట్టిగా నువ్వు మాట్లాడకుండా సంపాదించి తెచ్చిపెట్టి మేము తిని పడుకుంటాము, మాకు నచ్చిన రీతిగా మేము జీవిస్తామనే క్రమంలోకి తల్లులు వచ్చారు. ఈ తల్లులకి క్రమం లేకపోవడం వలన సంతానం అంతా చెడిపోతుంది. అందరూ కూడా పాపంలో ప్రవేశిస్తున్నారు. ఒకటి మీ అందరికీ నేను చెప్పేది, నీ వస్త్రాధరణ, నా వస్త్రాధరణ వల్ల మనకు కలిగినది ఏదైనా దేవునికి మహిమ కలుగుతుందా? లేకపోతే ప్రజలు మన చూసి, ఆహా నీ అందం ఎంత, నీ చందం ఎంత, నీ వస్త్రాధరణ ఎంత అని మెచ్చుకుంటున్నారా? ఒకవేళ ఈయనకు ఎవరైనా నిన్న ఆ రకంగా మెచ్చుకుంటే మనం పాపంలో ఉన్నట్టు కింద లెక్కనే, దాంట్లో అనుమానం ఏమీ కూడా లేదు. ఎందుకంటే స్త్రీ ఉండవలసిన స్థానం వేరు, పురుషుడు ఉండవలసిన స్థానం వేరు. ఎవరి వస్త్రాలు వారే ధరించుకోవాలి, ఎవరి వస్త్రాలు వాళ్ళే ధరించుకోవాలి. ఒకరి వస్త్రాలు ఒకరు ధరించడానికి వీలేదు. బైబిల్లో ఆ వాక్యం కూడా నేను చదివిస్తాను. ఒకవేళ ఈయనకు ఆ రకంగా మీరు కనుక మీ పిల్లల్ని క్రమం చేయకపోతే తర్వాత తప్పులో పడ్డోళ్ళు అవుతారు. అందుకని ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు,
వస్త్రములు ధరించుకుంటేను వెలుపడి అలంకారం మీకు అలంకారముగా ఉండకుండా. బాహ్యమైనటువంటి అలంకారం మనకి అలంకారముగా ఉండకూడదు. ఒకటే మాట. అంటే నువ్వు ధరించే బట్టలు, లేకపోతే నువ్వు ధరించే వెండి బంగారాలు, ఇవి నీకు అలంకరణగా ఉండకూడదు. అంటే బాహ్యంగా కనబడే అలంకారము కాకూడదు. మరి ఏది అలంకారము కావాలి అంటే చదువుమా 4వ వచనం చదువు. మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. నీకు అలంకారం ఉండవలసింది అంతరంగం అలంకారంగా ఉండాలి. బాహ్యమైన అలంకరణ కలిగి ఉండడము, శుభ్రంగా బట్టలు ధరించడము, వెండి బంగారులు పంచుకోవడము, ఇవన్నీ ఒకే. కానీ నీ అంతరంగంలో ఎప్పుడు కూడా దేవుని ఆత్మ ఏం చెప్పాలంటే, నీ అలంకరణ వల్ల ఒకరికి ఇబ్బంది కలగకుండా, ఒకడిలోనికి మోహచూపు రాకుండా, ఒక స్త్రీకి మోహచూపు రాకుండా నీ వస్త్రాధరణ సరిగా ఉండాలి. ఈ యొక్క అలంకరణ మాత్రమే నేను చూస్తాను, బాహ్యమైన అలంకరణ నాకు అవసరం లేదని దేవుడు అంటున్నాడు. నీ కలిగింది నువ్వు అనుభవించు, ఎందుకంటే ఇచ్చినవాడు నేనే. ఈ వెండి బంగారాలు, ఈ ఖనిజాలన్నీ కూడా భూమిలో పెట్టినవాడు నేనే. నువ్వు రకరకాల రంగురంగుల బట్టలు ధరించడానికి సిద్ధపాటు చేసిన వాడు నేనే. ఈ జ్ఞానం ఇచ్చిన వాడు నేనే. అంత బాగానే ఉండాలి. కానీ నీ మనసులో మట్టికి నన్నెవరూ చూడాలని కనుక నీలో కోరిక కలిగింది అంటే నువ్వు పాపములో పడ్డట్టు కింద లెక్కనే. అందుకే అంటున్నాడు, బాహ్యమైన అలంకరణ కాదు కానీ అంతరంగంలో అలంకరణ కలిగి ఉండాలి. అంతరంగంలో ఎలాంటి అలంకరణ కలిగి ఉండాలి? కింద 5వ వచనము. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను, పరిశుద్ధమైన స్త్రీలు, బాగా వినండి. దేవుని ఆశ్రయించిన స్త్రీలు, దేవుని ఆశ్రయించినటువంటి స్త్రీలు, దేవుని ఆశ్రయించినటువంటి స్త్రీలు ఏం చేశారో చెప్పండి. తమ స్వపురుషులకు లోబడి ఉండి తమ్మును తాము అలంకరించుకొని. అంటే అంతరంగంలో పరిశుద్ధత, బాహ్యమైన పరిశుద్ధత ఎవరి కొరకు? తమ పురుషులకి లోబడి ఉండడానికి. ఇది అంతరంగంలో ఉండే దాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు లోబడితే అది దేవుని దృష్టిలో అందంగా భావిస్తున్నాడు. ప్రతి స్త్రీ తన పురుషుడికి లోబడి ఉండాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఒక్క దగ్గర కాదు. కొరింథీ పత్రిక మొదలుపెట్టుకుంటే అన్ని చోట్ల స్త్రీ గురించి రాశాడు. ఎందుకు ఆ మాట రాశాడో చివరిలో నేను మీకు జ్ఞాపకం వచ్చేస్తాను. అంశం నుంచి మనం డైవర్ట్ కాకూడదు కాబట్టి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బాహ్యమైన అలంకరణ మనకి అలంకరణ కాదు. ఈ అలంకరణ మనకి ప్రమాదకరము. ఈ అలంకరణ కాదు కానీ అంతరంగం అలంకరణ దేవుడు చూస్తాడని. ఆ అలంకరణ ఏమై ఉండాలంటే నీ భర్తకు నువ్వు లోబడి ఉండడమే అలంకరణ అని అన్నాడు. మళ్ళీ అనుమానం వచ్చిందా? మరొకసారి చదవమ్మా, అందరు వింటారు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకోవడం అంటే భర్తకు లోబడటం అంతే. నీ దృష్టిలో, అందరి దృష్టిలో ఉండవలసింది, ప్రతి స్త్రీకి ఉండవలసింది తమ భర్తలకు లోబడి ఉండడమే దేవుని దృష్టిలో అలంకరించుకోవడం. అంతే రకంగా అంతరంగంలో కూడా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండడమే అలంకరించుకోవడం. ఒకటి భర్తకు లోబడి ఉండడము అలంకరణ, 2 అంతరంగమును అలంకరించుకోవడం అంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించడము. దానికి జీవించడానికి దేవుడు ఏమంటున్నాడో చూడండి. 4వ వచనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యమును అంటే అంతరంగము మన స్వాధీనమునకు రావాలంటే, అంతరంగము అలంకరించుకోవాలంటే దేవుడు అనే మాట ఏమంటుండంటే సాధువైనట్టు, మృదువైనట్టు. సాధు అంటే ఏంటి? మీ అందరికీ తెలుసు. కుక్కలు మనం సాధువు చేసుకుంటాము కదా, పిల్లులు సాధువు చేసుకుంటాము కదా. కొంతమంది చిరుతపుల్ని, సింహాలని, పులుల్ని కూడా, చిరుతపుల్ని కూడా సాధువు చేసుకుంటారు. అంటే ప్రతిదాన్ని కూడా సాధువు చేయవచ్చు. కానీ నరుడి యొక్క నాలుక మట్టికి సాధువు చేయలేదు. యాకోబు పత్రికలో ఆ మాట అంటాడు. అంటే ఈ సృష్టి యావత్తులో దేవుడు సృజించిన పక్షులే కానీ, జంతువులే కానీ, చివరికి విషసర్పాలను కూడా మనం సాధువు చేసుకోవచ్చును. అంటే దాని అర్థం సాధువు అంటే ఏంటి?
మనం ఆగు అంటే ఆగడము, తినమంటే తింటాము, అరవద్దంటే అరవకుండా ఉంటాము. మన పెంపుడు కుక్క ఇంటి ముందు అరుస్తా ఉంది అనుకో, షటప్ అంటే ఏం చేసి చెప్పండి, నోరు మూసుకుంటుంది. తినంటే తింటుంది, వద్దు అంటే ఆగిద్ది. సాధువైన గుణం ఇది. అంటే దేవుడు ఏది చెప్పాడో దాని ప్రకారంగా జీవించడం సాధువైన జీవితం. దేవుడు చెప్పిన దానికి లోబడి జీవించడం, ఆజ్ఞల ప్రకారంగా జీవించడం సాధువైన జీవితం. రెండో మాట ఏంటమ్మా? మృదువునైనటువంటిది. సాధు మొదటిగా దినదినము వాక్యమే వింటున్నాము కాబట్టి వాక్యానుసారమైనటువంటి జీవితం. ఇక రెండవదిగా మృదువైనటువంటిది. మృదువు అంటే ఏంటి చెప్పండి? సున్నితమైనది, అంతే కదా. మృదువైన పదానికి సున్నితమైనది అని పదం భావం. ఈ మృదువైన అంటే సున్నితమైన హృదయం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, సాధువుగా దేవుని మందిరానికి వచ్చిన మనమందరము కూడా మృదువైన హృదయాన్ని కలిగి రావాలి. మృదైన హృదయం అంటే దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి మాటకి విధేయత చూపించే మనస్సాక్షి నీకు రావాలి. ఒకవేళ కనుక సాధువు కాకుండా మృదువైన హృదయం నీకు లేకపోయినా ఈ రెండు నీ జీవితకాలం అంతా కూడా వ్యర్థమే. దినదినము సాధువు కావాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం మారుతూ పోతూ ఉండాలి. అందుకే నేను ప్రతిసారి మీకు ఉదయకాల ప్రాతకాల మనలో చెప్తానేమని, రూపాంతరము చెందిన జీవితము, నవీన స్వభావం అనే మాట మీకు చెప్తాను. అంటే సాధువు అంటే ఏంటి? దినదినము మారుతూ ఉండాలి. అదే రకంగా దినదినము మృదువైన హృదయం అంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి. మృదువైన హృదయం అంటే ఒక బాగా భూమిని గుల్ల చేసిన తర్వాత ఆ గుల్ల చేసిన భూమిలో మీరు చెట్టు పెట్టినా, ఒక బీరగింజ నాటినా, ఒక సొరగింజ నాటినా అదేమవుతో చెప్పండి? మొలకెత్తింది. ఒకవేళ కనుక దాన్ని గుల్ల చేయకుండా అంటే లూజ్ చేయకుండా ఆ గింజని రాతి మీద పారేస్తే అది మొలకెత్తుతుందా? అదే రకంగా మందిరానికి వచ్చే మనమందరము కూడా మృదువైన హృదయం కలిగిన వారముగా రావాలి. దేవా నీవు నాతో మాట్లాడయ్యా అని రావాలి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడతారు. మొదటిగా సాధువు కావాలి. సాధువు అంటే ఆదివారం అని ఎన్ని పనులున్నా ఆరాధనకి వెళుతానని సాధువైన జీవితము. అదే రకంగా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తానని సాధువైన జీవితం. మూడవదిగా మందిరానికి వచ్చినప్పుడు ప్రతి మాటకి, దేవుని యొక్క మాటకి విధేయత చూపడం మృదువైన హృదయం. అంటే సాధువైన జీవితము లేకపోయినా మృదువైన హృదయం నీకు లేకపోతే అదేమంటున్నారు చదవం ఇప్పుడు? గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అక్షయాలంకారము, క్షయమైనటువంటి అలంకారము, అక్షయమైనటువంటి అలంకారం. క్షయం అనేటువంటిది ఈ బట్టలు చిరిగిపోతాయి, మనము భూమిని విడుస్తాం. ఇదంతా కూడా ఏంటంటే లెక్క అక్షయమైనటువంటిది. అక్షయమైనటువంటిది. అక్షయం అంటే ఏంటి? ఎల్లవేళలో ఉండేటిది. ఎల్లవేళలో ఉండేది, దేవుని దృష్టిలో ఉండేది ఏదన్నట్టు? నీ హృదయము, నీ మనస్సు మాత్రమే. అంటే ప్రతి క్రైస్తవుడు మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు సాధువులే రావాలి. తర్వాత మృదువైన హృదయం కలిగిన వాడుగా రావాలి. మనం లోకంలో ఇప్పుడైతే అదే కషాయ వస్త్రాలని ఎవరు పెడితే వాళ్ళు దొరుకుతున్నారు. కానీ నా చిన్నతనంలో కషాయ వస్త్రము వేశాడు అంటే వాడు సన్యాసి కింద లెక్క. అంటే వాడికి ఏమి భూమి మీద నాకు కోరికలు ఏమీ లేవు. నాకు భార్య వద్దు, నాకు పిల్లలు వద్దు, నేను దేవునితో పరమాత్మునితో లీనమైపోయి పరమాత్ముని రకంగా నాకు ఆకలి అయితే తడుక్కొని తింటాను, నాకు నిద్ర వస్తే ఏ చెట్టు కిందైనా పడుకుంటాననేవాడు సాధువు. అంతేనా కాదా దాని యొక్క భావం? కానీ ఈనాడు సాధువులో మనం ఏమైపోయాము? బోధించే నేను కూడా సాధువు కాలేకపోతున్నాను, బోధ వినే మీలో కూడా మృదుత్వం అనే హృదయం రాలేకపోతుంది. అందుకే క్రైస్తవత్వం మీద కూడా పర్యాసము చేయబడుతుంది. ఎక్కడ చూసినా నవ్వుల పాలు. ఒకరంటారు దేవుడు రోజు నాతో మాట్లాడుతూ ఉంటాడు అని అంటాడు. ఒకరంటారు నేను రోజు పరలోకం పోయేస్తున్నాను అంటాడు. బయటకు వచ్చినంత భాష చూస్తే ఒక అన్యుడు కూడా మాట్లాడు. అంటే సాధువు అయ్యాడా? సాధువు కాలేదు. భాషలో మార్పు రాలేదు, చూపులో ప్రవర్తన రాలేదు, మాటల్లో మార్పు రాలేదు. కానీ ఏమంటున్నాడంటే సాధువు అంటున్నాడు. మరి మీరందరూ సాధువులా కాదా? మీకే తెలవాలి, నాకు తెలవదు. నేనైతే కొంచెం ప్రయత్నం చేస్తున్నాను సాధువుగా మారటానికి. ఇంకా ప్రయత్నం చేయాలి. ఇది తుది శ్వాస వరకు మనము సాధువుగా దేవుడు ఏది చెబితే
ఆయన యజమానుడు, మనము ఆయనకి సాధువు చేయబడే వారముగా ఉండాలి. ఆయన ఏది బోధిస్తే దాని ప్రకారంగా జీవించే వారము కావాలి. దానికి మృదువైన మనస్సు కావాలి, మృదువైన మనస్సు కావాలి. కానీ ఈ దినాల్లో ఇది ఏది లేని పిల్లల్ని తల్లిదండ్రులు మనం చూస్తూ ఉన్నాము. మగవారి యొక్క వస్త్రాధరణ మనం చూస్తే అసహ్యమైనటువంటి జీవితాలు. ఎంత టీషర్ట్ ఉంటే చెప్పండి ఇప్పుడు పిల్లలు ఎక్కడికి, మీరు బ్లౌజ్ తొడుగుతారు కదా, అంతకంటే కూడా ఇంకా హాఫ్ స్లీవ్లెస్ అనే దానికి కొంచెం ఎక్కువ, అంతే. కండలు కనబడాలి, ఒకళ్ళని ఆకర్షించాలి. నా శరీరంతోటి, నాకున్నటువంటి దారుఢ్యమైనటువంటి ఈ శరీరంతోటి అనేక మంది నన్ను చూడాలి, వాళ్ళు నాకు ఆకర్షితులు కావాలి. పొట్టి పొట్టి నెక్కర్లు, పొట్టి పొట్టి బట్టలు. అదే రకంగా స్త్రీలు కూడా మనం చూసినట్లయితే వారి యొక్క వస్త్రాధరణ మనం గమనించినట్లయితే ఎప్పుడూ ఒకరు చెడు చూపుతో చూసినట్టుగా వారి యొక్క వస్త్రాధరణ. ఏమాత్రం మనల్ని చూసేవారు అయ్యో ఈమెలో ఈ సకల గుణాలు ఉన్నాయి కదా, సద్గుణాలు ఉన్నాయిగా, నేర్చుకుందామని టట్టుగా లేదు. అందరము కూడా ఏమైపోతున్నామంటే లోకం ఎటు పరిగెడితే అటే పరిగెడుతున్నాం. మనమందరము కూడా మన ప్రయాణం ఏంటంటే లోకం వైపే కానీ దేవుని వైపు కాదు. మనమందరము కూడా ఏ ఫ్యాషన్ వస్తే ఆ ఫ్యాషన్కి అంకితం అయిపోతున్నాము. ఏమనంటే దాన్ని ట్రెండ్ అంటాము, అది ఫ్యాషన్ అంటాము, ఇది ధరిస్తే దీన్ని అవుట్డేటెడ్ అంటాము. కానీ దేవుడు చెప్పే మాటలు మనం ఒకసారి గమనించాలి. ఒకసారి ఈ మధ్యలో మా పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు నా పెద్ద కోడలు వచ్చి, మామయ్య చిన్నప్పుడు ఏదో మనం టీషర్ట్ తిరిగి ఇచ్చామని మా పెద్ద మనవరాలకి, ఇప్పుడు టీషర్ట్ తప్పిస్తే వేరే దొద్దంటుంది అని అంది. ఆ పిల్లకి 12 సంవత్సరాలు. నేను అన్నాను, మరి నువ్వేం చేస్తున్నావంటే చెప్తే నా మాట వింటలేదు. నేను తీసుకుని వచ్చి బైబిల్ రెఫరెన్స్ తీసి చదివించి ఆమెతో చెప్పాను, ఒకప్పుడు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు నీకు ఆ వస్త్రధం సరిపోయింది, కానీ నువ్వు చిన్న చిన్నగా గ్రో అయినప్పుడు నీవు నీ యొక్క వస్త్రధరణ మార్చుకోవాలి అని ద్వితీయోపదేశ కాండము చూపిస్తే సీ సెడ్, ఐఎమ్ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇయర్ ఆఫ్టర్ నేను టీషర్ట్ తొడగను, ఉన్న మట్టికి తొడిగి పారేస్తాను, ఇక కొత్త నేను తొడగను, కొనాను. అంటే దాన్ని ఏమనాలి ఇప్పుడు? సాధువైనటువంటిది, మృదువైనటువంటి హృదయం. మరి మన పిల్లలకు మనం ఈ మాట చెబుతున్నామా? ఆలోచించాలి. సుజాతమ్మ గారి నా భార్య కానీ ఆ కాలంలో మీరందరూ దేనితోటి చీరలతో ప్రారంభించారు జీవితాన్ని. మన పిల్లలకి మనం ఏం చేశాము? తర్వాత ఏదో చిన్న చిన్నగా ఈ లోకంలో ఒక పంజాబ్ డ్రెస్సు చీర కంటే బ్లౌజ్ కంటే బాగుందని చెప్పేసి మనందరూ యాక్సెప్ట్ చేసాం సొసైటీ లోపల. మరి అక్కడతో ఆ పిల్లలు ఆగితే బాగుండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇంట్లో ఏం వేస్తున్నారు? షార్ట్స్ వేస్తున్నారు, తర్వాత టీషర్ట్ తొడుగుతున్నారు. తల్లి ఎందుకు మాట్లాడలేకపోతుంది? ఇది క్రమం కాదని ఎందుకు చెప్పలేకపోతుంది? తండ్రి కొడుకు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అంటే మనలో ఉన్న అసమర్థత మాత్రమే. మన పిల్లల్ని మనం క్రమపరచకపోవడము అది పాపము, అది పాపము. ఒకసారి గ్రోన్ అయిన పిల్లల యొక్క జీవితంలో వారు ఆకర్షణీయంగా మార్చబడతారు. మగపిల్లలే కానీ ఆడపిల్లలే కానీ. ఆ ఆకర్షణ మగవారికి ఆకర్షణగా ఉంటుంది, స్త్రీలకు కూడా ఆకర్షణగా ఉంటుంది. ఎందుకంటే ఒకరికి లేని శరీర అవయాలు మరొకరికి ఉంటాయి కాబట్టి ఒకరిని చూసి ఒకరు ఆకర్షితులు అవుతారు. కాబట్టి ఆ ఆకర్షితులు కాకుండానే మనం ఆపేస్తే అది మేలుకరం కదా, అది సాధువైనది కాదా? అందుకే దేవుడు అంటున్నాడు, ఈ బాహ్యమైన అలంకరణకు నువ్వు ప్రాముఖ్యత ఇవ్వకు. లోకం పరిగెత్తట్టుగా నువ్వు పరిగెడితే లాస్ట్కి లోకం ఏమంటుందంటే చినిగిపోయిన ప్యాంట్లు వేసుకోమంటుంది. టోన్ జీన్స్ అంటే దాని పేరు, ఎంత గొప్ప పేరు పెట్టారు దానికి. చినిగిపోయిన ప్యాంటు, మా చిన్నప్పుడు నెక్కర్ చినిగిపోతే మా నాన్న ప్యాచ్ లేపించేవాడు. కాకి నెక్కర్కి ప్యాచ్ ప్యాచ్ ప్యాచ్, సిగ్గుపడేవాళ్ళం. చినిగిన నెక్కరు, చిరిగిన ప్యాంట్ అని. ఈనాడు చినిగితే ఫ్యాషన్, ఎంత బట్ట తగ్గితే అంత ఫ్యాషన్, అంత ట్రెండ్, అంత హై సొసైటీకి గుర్తింపట. అయితే మనమందరము కూడా ఈ యొక్క బాహ్యమైనటువంటి అలంకరణకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నాము కానీ అంతరంగానికి మనం ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నాము. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే అంతరంగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతే నాకు ముఖ్యమైనది అంటున్నాడు.
మనందరికీ మంచిగా బుద్ధి రావాలని ఎవరిని తీసుకున్నాడు చెప్పండి. ఆ మాట కింద మాట చదువమ్మా, 6వ వచనం చదువు. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి దయతో గమనించండి. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో నేను చదువుతాను, దయతో మీరు గమనించండి. ఆ శారా ఒబేడ్ అబ్రహాం కాలింగ్ హిమ్ లార్డ్, LORD. దీనికి కొంచెం మీకు వివరణ కూడా ఇస్తాను నేను మళ్ళా. లార్డ్ అండ్ యు ఆర్ హర్ చిల్డ్రన్. మనము కూడా ఆయన పిల్లలు కాబట్టి మనము కూడా మన భర్తలు ఏమని పిలవాలో చెప్పండి? లార్డ్. లార్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో క్యాపిటల్ లెటర్ ఎల్ ఉంది. క్యాపిటల్ లెటరా సరిగ్గా చూడు గుడ్డామా, స్మాల్ లెటర్. బైబిల్లో ఎల్ క్యాపిటల్ లెటరు, ఓ క్యాపిటల్ లెటరు, ఆర్ క్యాపిటల్ లెటరు, డి క్యాపిటల్ లెటర్ వస్తే అది దేవుని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ రిప్రజెంట్ టు ది హెవెన్లీ ఫాదర్, హెవెన్లీ గాడ్. ఎల్ క్యాపిటల్ లెటర్స్ కాకుండా మరి స్మాల్ లెటర్స్లో కనుక వస్తే అది మానవుడు యజమానుడికి సాదృశ్యం. అయితే యజమానుడు అంటే దాని అర్థం ఏంటంటే, మరొక మాటలో ఇంకొక తర్జుమాలు అంటాడు ఏంటంటే, లార్డ్ అనే పదము కాడ మాస్టర్ అనే పదాన్ని ఉపయోగిస్తాడు. మాస్టర్ అన్నా లార్డ్ అన్నా రెండింటి యొక్క భావం ఒకటే, పదాలు వేరు కావచ్చు. మాస్టర్ అంటే మనకు స్కూల్లో మాస్టర్ ఉన్నాడు, ఏం చెప్తే అది మనం వినాల్సిందే. అదే రకంగా లార్డ్ అంటే యజమాని ఏం చెప్తే అది వినాల్సిందే. అది కనుక నేను వినను అంటే అది దేవునికి ఇష్టమైంది కాదట. మనం చాలా పిల్లలము కాలేం. శారమ్మ గారికి మనం పిల్లలు కావాలంటే మీరందరూ మీ భర్తలను గౌరవించాల్సిందే, ఏ పో అనటానికి వీల్లేదు. మీరు మీ భర్తలను గౌరవించాలి, ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు అంటాడు, నీ కౌగిటిలో పడుకుని నీ భార్య ఎదుట నీ ముఖదారమును కాపు పెట్టుమంటాడు. స్త్రీ బలహీనమైన ఘటమని దేవుడు అంటాడు. స్త్రీ బలహీన ఘటమే, నిజంగానే చెప్పాలంటే స్త్రీ బలహీనమైన ఘటమే. ఎందుకంటే ఆరంభంలో పడిపోయింది ఆమెనే. ఈనాడు కూడా ఈ సృష్టి యావత్తుకు చెడు తీసుకొచ్చే వాళ్ళు కూడా స్త్రీలే. అందుకే మగపిల్లలు మాకు పెళ్ళొద్దు అంటున్నారు. ఈ దండమ్మ, నీ వస్త్రధరణకు దండము, నీ ఖర్చులకు దండము, నీ డబ్బులు నేను భరించలేను, నా జీతం రావటం లేదు, నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు, నేను ఇట్లనే బ్రతుకుతాను అంటున్నారు మగపిల్లలందరూ కూడా. కారణం ఏంటంటే ఆడపిల్లలు అపరిమితమైనటువంటి ఆకర్షణగా ఉండాలని రోజు బ్యూటీ పార్లర్లే రాసి క్రీములు రాసి ముఖమంతా నల్లగాటమే. మీ అందరికీ ఒకటి మాట చెప్తాను. ఒక పల్లెటూరికి మనం ఎప్పుడైనా పోయినప్పుడు చూడండి, మన పాత అవ్వలు ఉంటారు చూసారా, 70 సంవత్సరాల అవ్వని ఒక్కసారి మీరు ముఖంలో చూడండి, ఆ ముఖం ఎంత కళగా ఉంటుంది చూడండి. మనం పౌడర్ రాసిన ముఖాలకి, ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన ముఖాలకి, మన ముఖాలకి వాళ్ళ ముఖాలకి చూస్తే కళే ఉండదు. ఏదో రంగు పూసుకోవడం తప్పిస్తే ముఖంలో కళ లేదు. ఇదిగో అంతరంగంలో కళ కలిగి ఉండాలి. మన అవ్వలు ఏ రకంగా జీవించారో ఆ రకంగా మనము జీవించాలి. జడలల్లుకోమంటే ఈ మాట ఎందుకు అన్నాడో కొంచెం వివరణ ఇచ్చి నేను ముందుకు వెళతాను సమయం. ఆ రోమ సామ్రాజ్యంలో ఈ యొక్క పేతురు గారు రాసేటప్పటికల్లా అందరూ కూడా, ఇప్పుడు కూడా ఇశ్రాయేలు స్త్రీలందరూ కూడా జడలు అల్లరు. మ్యాక్సిమం పైన కొప్పేసి పైకి వెళ్ళి ఆ హెయిర్కి కవర్ కట్టేస్తారు ఇప్పుడు కూడా వాళ్ళు. మన రాజస్థాన్లో మీరు చూశారు కదా, మన మార్వాడీలు మీరు చూస్తారు, మన మంచాల్లో కూడా ఉన్నారు కదా, వాళ్ళు ముఖాన్ని కర్మణిస్తారా? కొందరేమో ముసుగు వేసుకుంటారు, కొందరు ముసుగు ముఖానికి కూడా వేసేస్తారు. మీరు గమనించారో లేదో గమనించండి. అదే రకంగా మన ముస్లిం సోదరులు కూడా మీరు గమనించండి, ముఖాన్ని చూడనియరు. కారణం ఏంటంటే దీనివల్ల అనేకమైన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా. కానీ క్రైస్తవత్వంలో దేవుడు మనంత నిబంధనలు పెట్టలే. ఆ నిబంధనలు పెడితే మీరు ఎవరు కూడా ఉండరు ఇక్కడ. మీరందరూ అంటే ఈ దేవుడు వద్దు, ఆ పరలోకం వద్దు, ఆ ముఖం చూపించకపోతే ఏమి చూపించకపోతే ఇది ఎందుకని. అందుకే మన పెళ్ళిలో మనం ఏం చేస్తాం చెప్పండి? పెళ్లి కుదిరికి ఏం వేస్తాం? వేలేస్తాం, ముసుగు వేస్తాం. అంటే ముసుగులో పరిపూర్ణమైన సౌందర్యాన్ని మగపిల్లవాడు చూడకుండా ముసుగు వేసి పెడతాం. అంటే అందము తన భర్త కొరకు, అందము తన భార్య కొరకే కానీ ఇది పరుల కొరకు కాదనేది మనకు అర్థము కావాలి. ఈ యొక్క రోమ సామ్రాజ్యంలో మనం చూసినప్పుడు ఈ యొక్క పౌలు గారు రాసిన ఈ యొక్క పేతురు గారు రాసినటువంటి ఈ యొక్క గ్రంథంలో మాట ఏంటంటే,
ఆ దినాల్లో ఉన్నటువంటి వ్యవస్థలో నుంచి ఒకేసారి స్త్రీలందరూ కూడా ఏం చేశారంటే జడలు కూడా మొదలుపెట్టారు. జడల్లో రకరకాల జడలు వేస్తారండి. దీన్ని 10 జడలు వేస్తారు, ఇట్లా తిరుగుతారు, ఎట్టెట్టో దిగుతారు ఇంటికాలంతా కూడా. అమ్మ ఏం చేస్తారంటే చిన్నప్పుడు బిడ్డ అందంగా ఉండాలని స్కూల్కి పంపించాలని రకరకాల జడలు, 2 జడలు 3 జడలు వేసేసి ఏదో తయారు చేస్తుంది. పెద్ద అయినాక ఈ అమ్మాయి ఏమంటుంది, మా అమ్మ నాకు వేసిందిగా నేను వేసుకుంటే తప్పేమి అని యవ్వనంలోకి వచ్చినాక కోరిక కలిగేది. అయితే ఇప్పుడు ఆ రకంగా వాళ్ళు జడలు వేసుకోవడం మొదలుపెట్టారు. సరే, నా తరం వరకు కూడా మా అమ్మ కూడా ముడి వేసుకోవడం తప్పిస్తే మా అమ్మ జడ వేసుకోలేదు. మా తరంలో మా అమ్మని చూసినప్పుడు అందరూ ముడులు వేసుకున్నారు. తర్వాత జడలు వేసుకోవడం మొదలుపెట్టారు. జడలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైపోయారు, దెయ్యాల వలె. ఏమన్నా ఎవరన్నారు అమ్మా? పోటెలా? పోటెలు అయితే బాగానే ఉంటుంది, అదైనా ముడి వేసినట్టు ఉంటుంది. విడిచేసడం ఇట్లా, పోనిటెలు అయితే ఓకే, ఇట్లా పూర్తిగా విరజీయటమే. పాత సినిమాల్లో మీరందరూ చూశారు, ఒక స్త్రీ వెంట్రుకలు విరబూసుకుని వస్తుందని ఏమంటారు? గట్టి చెప్పండి. మరి మీ పిల్లలు ఎందుకు మీరు పర్మిట్ చేస్తున్నారు? అంటే వాళ్ళని దెయ్యాలు తయారు చేస్తున్నారా? మీరు దయ్యాలు తయారు చేస్తున్నారా? చెప్పండి, మీరే చెప్పండి. అంటే ఫ్యాషన్ ఎక్కడికెక్కడ పోయింది, రకరకాలుగా విస్తరించింది. మగవాళ్ళు జుట్టు పెంచుకోవడం రకరకాలంటే ఒకటి కాదు. కాబట్టి మనమందరం కూడా గమనించాలి, దేవుడు నీకు ఇచ్చిన జుట్టే కానీ, దేవుడు నీకు ఇచ్చిన వస్త్రాలే కానీ, దేవుడు నీకు ఇచ్చిన వెండి బంగారాలే కానీ అవి ఒకరిని మోహించేటట్టుగా ఉండకూడదు. కానీ నీ అంతరంగంలో దేవుడికి కృతజ్ఞతాభావంగా, దేవా నాకు ఈ బంగారం వెండినిచ్చావు, దేవా నాకు వస్త్రాలు ఇచ్చావు, నేను కట్టుకుంటున్నాను, ఇదిగో దేవా నాకు జుట్టు బాగా ఇచ్చావు, ఇగో నేను దీన్ని చాలా క్రమంగా దాచిపెట్టుకుంటానట్టుగా ఉండాలి. అంతేగాని మనం ఈ లోకం ఊరికే ఫ్యాషన్లో మనం ఊరికే ఏమంటే లోకానికి నీకు తేడా లేకపోతే వాళ్ళు అంటారు, వాళ్ళ పిల్లలు ఇట్లనే ఉన్నారు, మా పిల్లలు తేడా ఏముంది, డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. కాబట్టి మనమందరము కూడా ఆ యొక్క శారమ ఏ రకంగా 5వ వచనం, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులు లోబడి చేత తమను తాము లోబట్టము అలంకరించుకోవడం మొదటి మాట. రెండవదిగా అంతటితో ఇక్కడ ముగించలేదు పేతురు గారు, ఏమన్నాడో చూడండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకైనట్లా ఆమెకు పిల్లలగుదురు. ఇప్పుడు ఎవరి పిల్లలు కావాలనుకుంటున్నారు? ఆడపిల్లలు, మగ పిల్లలు. గమనించండి, అబ్రహాము గారి పిల్లలము కావాలన్నా, శారమ్మ పిల్లలము కావాలన్నా కానీ గాక, శారమ్మ అబ్రాహాము ఏ రకంగా జీవించారో ఆ రకంగా మనము జీవిస్తే, అబ్రాహాము ఏం చేశాడు చెప్పండి? యెహోవా దేవుడిని నమ్మిన కనుక అతనికి ఏమైంది చెప్పండి? నీతిమంతుని చేసింది. విశ్వాసము నీతిమంతుని చేసింది. ఆ నీతిమంతుని చేసే క్రమం లోపల అబ్రాహాము గారు కానీ శారమ్మ కానీ దేవుని యొక్క జీవిత విధానాన్ని కలిగి వారు జీవించారు. వారి యొక్క వస్త్రాధరణ మొత్తం కూడా ఆ రకంగానే ఉన్నది. కానీ ఈనాడు మనం ఏమై ఉన్నాము? దేవుని పిల్లలుగా ఉంటున్నామా? శారమ్మ పిల్లల్ని చెప్పుకోవడానికి సిగ్గుపెట్టేట్టుగా జీవిస్తున్నామా? అబ్రాహాము గారి యొక్క పిల్లలని చెప్పుకోవడానికి సిగ్గుపెట్టుగా మనం జీవిస్తున్నామా? లేక మన అంతరంగమైనటువంటి అలంకరణగా ఉంటున్నామా? లేకపోతే ఏ బాహ్యమైన అలంకరణ మనం ప్రాముఖ్యత ఇస్తున్నామా? ప్రపంచంలో ఈ యొక్క బ్యూటీ పార్లర్ అనే దాని గురించి చెప్పాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఇది బిజినెస్. కొన్ని లక్షలు, రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, లక్షల రూపాయల టర్న్ ఓవర్, విపరీతమైనటువంటి టర్న్ ఓవర్. అంటే ఆడవారే కాదు, హైదరాబాద్ మీరు పోతే మగవారు పార్లర్కి వెళ్తారు, ఆడవారు పార్లర్కి వెళ్తారు. వారి జీతంలో నెలకి ఎంత లేదన్నా ఒక 10,000 రూపాయలు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడతారు. పక్కన భిక్షగాడు వచ్చి 1 రూపాయి అడితే పో అని అంటారు. ఇగో ఇది మన జీవితాలు. నీవు నేను అబ్రహాము పిల్లలము కావాలి, శారమ్మ పిల్లలే మనం జీవించాలి. అంతరంగమున్న దేవుడు ఆయన ఆనందించినట్టుగా ఉండాలి. బాహ్యంలో ఉన్నటువంటి లోకము సాతానుడు నిన్ను నవ్వేటట్టుగా, అపాసము చేసేటట్టుగా నీవు జీవించావా? ఆ పాపము నీదే బాధ్యత. నీ వస్త్రాధరణతోటి, నీ బ్లౌజ్ తోటి, నీకున్నటువంటి వస్త్రాధరణతోటి నువ్వు లోకములను ఇట్లనే జీవిస్తానంటే
నీ దేవుడు అవమానపరచబడుతున్నాడు. దేవుడికి అవమానపరచబడే వాళ్ళగా మనం జీవించకూడదు. ఈ దినము మన అలంకరణ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక మరి శారీస్ నుంచి చిన్నగా మనం ఏం చేసాము, స్లోగా పంజాబీ డ్రెస్ కన్వర్ట్ అయిపోయాము. పంజాబీ డ్రెస్కి వచ్చాము, ఇది బాగుంది, ఒళ్ళంతా బాగా కవర్ అవుతుందని పంజాబీ డ్రెస్కి వచ్చాము. పంజాబీ డ్రెస్కి వచ్చిన తర్వాత ముందు కొద్ది రోజులు దుప్పట్టా వేసుకునేవాళ్ళు ఆడపిల్లలందరూ కూడా. ఇప్పుడు ఏమైపోయింది, ఉందా దుప్పట్టా? దాంతోపాటు రావట్లేదు కూడా. వాడు ఇది ఫ్యాషన్ అని చెప్పి ఆ గుడ్డ మిగిలించుకుంటాడు వాడు. మనం గుడ్డోళ్ళమే, ఇదే ఫ్యాషన్ మనం తెచ్చుకుంటున్నాం. వాడి లాభాన్ని చూస్తూ ఉన్నాడు, మనం ఏం చేస్తున్నాము, ఇది ఫ్యాషన్, మనం దుప్పట్టా వేయకుండా మన పిల్లలు తిరుగుతున్నారు. ఇక పంజాబీ డ్రెస్ నుంచి దుప్పట్టా లేకుండా పోయిందని అంటే ఇప్పుడు జీన్ ప్యాంటు, టైట్ జీన్ ప్యాంటు, టీషర్టు, టైట్ టీషర్ట్, ఇక అంతే. ఆడపిల్ల ఇదే తన యొక్క వస్త్రాధరణ. అంటే నువ్వేమి చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. నీ యొక్క అవయాలు చూస్తే పరాయి పురుషుల్లో చెడు కోరిక వస్తే దానికి నువ్వు కూడా బాధ్యురాలివే. వాడు చెడు కోరిక తెచ్చుకున్నందుకు వాడికి తప్పే, చెడు కోరిక కలిగించేందుకు కూడా నీది కూడా తప్పే. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అబ్రాహాము పిల్లలు కావాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం వచ్చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక రండి అందరూ కూడా. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 8వ వచనం నేను చదువుతాను. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారై, మొగోళ్ళు ఎట్టుండాలో చెప్తా ఉన్నాడు చూడండి. కోపము అనుమానం లేని వారై ఉండాలి, సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్న మగవాళ్ళు ఏం చేయాలంటే చేతులెత్తి ప్రార్థన చేయాలట. దేవుడు చెప్పే మాట ఇది. చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకవయ్యు, చదవటం లేదు, బహుశా నా అనుమానం రమ్యకి ఇష్టం లేదు ఈ పదాలు చదవడం. ఎందుకు ఇది మాకు సంబంధించిన విషయం కాబట్టి మేము చదివితే మాకెట్లా అంటే ఉందే. మరియు స్త్రీలను అనుకవయ్యు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను, ఇక్కడ మూడు చదువుతున్నారు, ఇక మీరు చదవటం లేదని, బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోకుండా నడతే. ఎందుకంటే అలంకరణ ఎక్కువ ఎవరు చేస్తారు చెప్పండి, మగవాళ్ళ ఆడవాళ్ళ? మొగోళ్ళు కూడా ఉంటారు కానీ ఏదో ఒక 10% ఉంటారు మొగోళ్ళల్లో కూడా, బాగా సోకులు పెట్టోళ్ళు. మార్కెట్లో ఏ డిజైన్ షర్ట్ వస్తే అది కుట్టిస్తారు. పూలది మనం తొడగొచ్చు, ఆ తొడగకూడదు చూడదు, ఏది వస్తే తొడగాల్సింది అది. ఎవరో ఒక హీరో తొడుగుతాడు, ఇంకా వీళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారు అంతే. వాళ్ళకి మాదిరి ఎవరు? సినిమా హీరో. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏంటంటే స్త్రీలు ఎట్లా ఉండాలంటున్నా అంటే అనుకోవా, అంటే ఒబీడియంట్. ఇంగ్లీష్ బైబిల్ చదవమ్మా, పక్కన నీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ కూడా ఉంటుంది, 9వ వచనం ఎవరి దగ్గర ఉంది? లైక్ వైజ్ ఆల్సో దట్ ఉమెన్ షుడ్ నాట్ అడోర్ దెమ్సెల్వ్స్ ఇన్ ది రెస్పెక్టబుల్ అప్పిరియల్. బాయింగా కనబడే వాటి యొక్క దృష్టిలో వాళ్ళు విలువైనది కాకుండా, అసహ్యమైనది కాకుండా వస్త్రాధరణ ధరించాలని అక్కడ కోరుతూ ఉన్నాడు. అంటే దాని అర్థము మనము అంతరంగంలో ఉన్నటువంటి అనుకువ స్వస్థ బుద్ధినే దేవుడు చూస్తాడు, దేవుడు దాన్నే గౌరవిస్తాడు అని మనకి చెబుతూ ఈ స్త్రీల గురించి మాట్లాడుతుంటుండే ఏంటంటే ఎక్కువ వెలగలిగిన వాటి కొరకు పరిగెత్తబాకండి, చాలు. వస్త్రములన్నింటివి ఏంటి? ఒళ్ళు దాచుకోవడానికి ఏ వస్త్రం? వెలగలిగిన బట్టలు, వెలగలిగిన బంగారు వెండి ఉంటే ధరించు, కానీ దాని మీద నేను ఆపేక్ష కలిగి జీవించకూడదు. మార్కెట్లో ఏ కొత్త చీర వస్తే అదే, మార్కెట్లో ఏ కొత్త షర్టు వస్తే అదే, అది కాకూడదు. నీవు నీ పరిమితి మేరకు అప్పుల పాలు కాకుండా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు వచ్చిందని చెప్పేసి అని 10,000 బట్టలు కొనుక్కొని వస్తారంటే అప్పుల పాలైపోతారు, పిల్లలు ఉపవాసం ఉంటారు. అదే రకంగా స్త్రీ కూడా, భార్య కూడా కనబడ్డ ఫ్యాషన్ అంతా కూడా నేను మోల్డ్ అవుతాను అంటే ఇల్లు అప్పుల పాలైపోతాయి, తిండి లేకుండా పోతాం మనమందరము కూడా. అందుకే అంటున్నాడు మనమందరము కూడా తగుమాత్రపు వస్త్రముల చేతను, జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల విలువగల వస్త్రములతో అలంకరించుకోకొనక అంటున్నాడు. అంటే బాగా ఖరీదైన బట్టలు వ్యర్థం చేయబాకండి. దాని అర్థం ఒకటే మాట. ఒకవేళ ఇంకా డబ్బు నీ దగ్గర ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? దాన ధర్మాలు చేయి, దేవుని కొరకు ఖర్చు పెట్టు, అది పరలోకంలో లెక్క ఉంటుంది. చాలామంది అంటారు, ఏమంటారంటే నాకుంది, నేను నా ఇష్టం అంటారు.
ఒకళ్ళకి మీరు అడిగితే నాకు ఉందయ్యా, నీకు లేదు అందుకని నా మీద నీకు ఏడుపు. ఏమంటారు? నీకు అందుకే ఏడుపు. అయితే దేవుడు అంటాడు తగు మాత్రం అన్నాడు. స్త్రీలైనా పురుషులైనా మనమందరం కూడా మన స్థాయికి తగ్గట్టుగా, పెద్ద ధనవంతుడి ఆయన స్థాయిలో ఆయన జీవించాలి. మధ్యతరగతి వారు మధ్యతరగతిలో జీవించాలి. మధ్యతరగతి వాళ్ళు పై తరగతిని చూడకూడదు. పేదలైన వారు మధ్యతరగతిని చూడకూడదు. మనమందరం మన స్థాయిలో దేవుడు మనకిచ్చిన శక్తి మేరకు మనం వస్త్రాలు ధరించాలంటున్నాడు. వెండి బంగారాలు కూడా పెట్టుకోవడానికి అంతే పరిమితి ఇచ్చాడు. కానీ నాకు నచ్చింది, నా దగ్గర ఉంది, నేను ఏమైనా చేస్తానడానికి వీలు లేదు. అది దేవుని యొక్క ఇష్టము కాదు. 10వ వచనము, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. దేనితో అలంకరించుకోవాలి? ఇందాక సాధువైనట్టు మృదువైనట్టు అని అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, స్త్రీలు సత్క్రియలు చేయాలి. పురుషులు చెప్పలేదు ఇక్కడ. స్త్రీలు మంచి పనులు చేయాలి. సత్క్రియలు అంటే మంచి పనులు చేయాలి. తర్వాత అంటున్నాడు ఏంటంటే చెప్పమ్మ, చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. సత్క్రియలతోటి పలానామంటే అబ్బా చాలా గుణవంతురాలు అనేటట్టుగా ఉండాలి. పొగరబోతు అనిపించుకోకూడదు. కాబట్టి ఆ రకంగా ఉండాలి. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు నేను సెలవీయను అని అన్నాడు పౌలు గారు. ఇందాక పేతురు గారు ఒక మాట అన్నాడు, ఇక్కడ పౌలు గారు ఒక మాట అంటున్నాడు. అది ఆ మాట అన్నాక దాన్ని జస్టిఫికేషన్ చేస్తూ ఉన్నాడు. సహజంగా మనం ఒక మాట అన్న తర్వాత ఏం చేయాలంటే, నేను ఎందుకు ఈ మాట అన్నాను అని మనం వాళ్ళకి వివరించాలి, వాళ్ళకి అర్థం కావాలంటే. ఇక్కడ పౌలు గారు దానికి వివరణ ఇస్తా ఉన్నాడు. ఏమని? 13వ వచనం చదువుదాం చూడండి. మొదట ఆదామును తరువాత హవ్వయును ఎందుకు లోబడాలని అంటున్నాడంటే, మొదట నేను ఆదామును చేసిన. ఈజ్ ఎ సీనియర్ మ్యాన్. సృష్టిలో మొదటిగా చేయబడిన వ్యక్తి ఎవరు చెప్పండి? ఆదాము. సహజంగా స్కూల్లోనే కానీ ఉద్యోగాలు కానీ సీనియర్గా ఉంటే సీనియర్ని గౌరవిస్తారా? గౌరవిస్తారు. నేను మరి బ్రదర్ ఇజ్రాయల్ గారి యొక్క భార్య చనిపోతే మేమందరం అక్కడికి వెళ్ళాం. అక్కడ శివపేటికలో శరీరాన్ని పెట్టారు. పెడితే ఇక్కడ ఏబ్రోన్ చర్చ్ నుంచి పాస్టర్ గారు, ఏం పేరబ్బా, ఇమ్మానుయేల్ గారు వచ్చాడు. నేను అక్కడే కూర్చున్నాను. నేను పోయిన వెంటనే నాకు కుర్చీ ఇచ్చారు. నేను కూర్చొని పక్కనే. తర్వాత ఇమ్మానుయేల్ గారు వచ్చి కూర్చున్న తర్వాత అక్కడ నస్పూర్ నుంచి ప్రభాకర్ పాస్టర్ గారు వచ్చాడు. ఈయన ఈ కుర్చీ ఖాళీ చేసి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత మరొక పాస్టర్ వచ్చాడు, ఆ కుర్చీ ఖాళీ చేశాడు. తర్వాత ఆయన నిల్చున్నాడు కాసేపు. అక్కడ ఉన్నవాళ్ళు గమనించి ఒక కుర్చీ తెచ్చారు. మీన్స్ వాట్స్ ఈజ్ రెస్పెక్టింగ్ సీనియారిటీ. ఆయన సేవకుడే, ఈయన సేవకుడే, కూర్చోవచ్చు. కానీ నాకంటే సీనియర్ అని అంటే దేవుడు కూడా అంటున్నాడు ఇక్కడ. పౌలు గారు కూడా అంటాడు, ఓయ్యా నేను ఎందుకు లోబడమంటున్నానంటే, మగవాడు ఆదాము సీనియరు, అవ్వ జూనియరు. సీనియర్ చెప్పినట్టుగా జూనియర్ వినాల్సిందే. సృష్టిలోనే నేను మొదటిగా పురుషుడు తయారు చేశాను, తర్వాత నేను స్త్రీని తయారు చేశాను. స్త్రీని కూడా దేని కొరకు తయారు చేశాను? సాటి అయినా సహకారిగా ఉండడానికి. మళ్ళీ అదేం తప్పేం చేయలేదు. మళ్ళీ ఈక్వల్గా మళ్ళీ అది కూడా మళ్ళీ మీరు పొరపాటు అట్లా అనుకున్నారు. ఈక్వల్గానే తయారు చేశాడు దేవుడు. అయితే ఇక్కడ వివరణ మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. మరియు ఆదాము మోసపరచబడలేదు. మొదటి మాట అన్నాడు, ఎవరు ఎందుకు లోబడాలంటే, ఆదాము సీనియర్ కాబట్టి, మగవాడు సీనియర్ కాబట్టి. మరి మీరంటారు ఆదాము సీనియర్ కానీ మీరెంత సీనియర్ అవుతారంటే, మీకంటే మేము వయసులో పెద్దవాళ్ళమా కాదా? చెప్పండి. మీకంటే భూమి మీద ముందే జన్మించామా లేదా? మీకంటే కనీసం దరిద్రానికి 1 సంవత్సరము, దరిద్రానికి 6 నెలలు, కనీసం 1 రోజు మీకంటే మేము పెద్దవాళ్ళమా కాదా? మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? లోబడాలా వద్దా? లోబడాల్సిందే. అది మీరు అన్నారు కాదు. ఇక్కడ నా ముందు అంటాం, ఇంటికి పోయినాక మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు. ఇక్కడ మీరు అన్నారంటే భాగ్యం బాగా చూస్తుంది, నాకు చెప్తాడు, నేను పోయినాక కాళీతో ఎట్లా ఉండాలి అని భయం వేస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడను. రెండవ తప్పు చూపిస్తున్నాడు. స్త్రీ ఎందుకు లోబడాలంటే, మొదట మగవాడిని సృజించాను, నీ భర్త నీకంటే వయసులో పెద్దవాడు. రెండవదిగా పాపములో అవ్వబడ్డది. ఆ 2 విషయాల్లో మీరు వెనక ఉన్నారు కాబట్టి ఎవరికి లోబడమన్నాడు? పురుషులకు లోబడాలి. అయితే పాపాత్ముడైన పురుషుకు లోబడొచ్చా? ఈ మాట కూడా మీరేనండి.
పాపాత్ముడైన పురుషుడికి లోబడవచ్చునా అని ఒక ఎన్నిక మీరు అడిగినట్టయితే ఇక్కడ ఇందాక మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి రండి. అక్కడ నేను ఒక విషయాన్ని వివరణ నీకు ఇచ్చి నేను జ్ఞాపకం, ఒక చెడ్డ పురుషుడికి మీ భర్త చెడ్డోడైతే ఏమి తెలవనో అయితే వాడికి ఏమి చేయాలి? ఇక్కడ అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి. మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయుడైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే భార్యల వలన రాబట్టబడవచ్చు. ఇది ఒకవేళ గనక భక్తి లేని భర్త గనక ఉంటే భార్య తన ప్రవర్తన బట్టి అంత చెడ్డవాడు ఒక రోజు ఏమనుకుంటాడు, ఇంత చెడ్డోడైంది దీన్ని ఇంతగానో నేను హింస పెడుతుంటే కూడా ఎందుకు నన్ను గౌరవిస్తుందని ఆత్మవిమర్శనం చేసుకునే రోజు ఒకటి వస్తుంది. అందుకని అన్నాడు ఏంటంటే, అయినా కానీ అక్కడ నువ్వు తగ్గించుకొని ఉండు, నీ భర్తను నువ్వు మార్చుకుంటావు అని అంటున్నాడు. అందుకని బైబిల్ సామెతల గ్రంథం ఏమంటాడు, ఒక స్త్రీ చెప్పరండి సామెతల గ్రంథంలో తన ఇల్లుని కట్టును, ఏమంటండి, ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన ఇల్లుని ఊడబెరుకును, చెరిపివేయను. అంటే ఒక కుటుంబ వ్యవస్థ కట్టబడాలంటే స్త్రీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంత గొప్పదో మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనమందరము కూడా ఈ దినమున దేవుని యొక్క వాక్యానికి వచ్చిన మనమందరము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉన్నామా లేదా, 2 మీకు నేను జ్ఞాపకం చేశాను. ఇక మనమందరం కూడా ఎందుకు దేవుడు ఈ వస్త్రాధరణ గురించి ఇంతగా ఎందుకు మాట్లాడాడు, ఎందుకు దేవుడు ఇంత అలంకరణ గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే దానికి మంచి వివరణ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనానికి రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. ఈ దేహము ఏదైతే ఉందో మన కనబడే యొక్క శరీరము, కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు ఏదైతే ఉన్నాయో ఎవరి ఏట మళ్ళా చదవాలి. ఈ ఎవరి ఏట? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. దేహం ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల కలిగింది. దేవుడు ఇస్తే మనకి ఆకారం వచ్చింది. అయితే మీ దేహము దేవుని మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఏమైందని చెప్పండి, మీరు దేవుని ఆలయమైన మీరు ఎరగరా? దేవుడు ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయను అంటాడు. అంటే ఇక్కడ ఈ శరీరము దేవునిదని, ఈ దేహాన్ని మనం కాపాడాలని, ఇది పరిశుద్ధమైన ఆలయముగా ఉంచాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఇంకో మాట అంటాడు చూడండి, ప్రశ్న వేసి, మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుడిని మహిమపరచండి. మీకు ఇచ్చిన ఈ యొక్క దేహముతో దేవుడిని మహిమపరచాలంటే ఈ బాహ్యమైన సౌందర్యము కాదు, కానీ అంతరంగమైన సౌందర్యాన్ని మీరు కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది మగవారికే కానీ అది స్త్రీలకైనా కానీ కాక ఎవరికైనా వర్తించే మాట ఈ మాట. అందరము కూడా దేవుని యొక్క ఆలయమైన మనమందరము కూడా దేవుడి యొక్క మనం కలిగినటువంటి దాన్ని చూసి దేవుడు ఆనందించాలి, లోకము ఆనందించేట్టుగా మన ప్రవర్తన, మన భాష, మన నడవడిక, మన వస్త్రాధరణ సమస్తము దేవునికి మహిమ కలిగేటట్టుగా మనం జీవించాలి. అంతేగాని దేవునికి మహిమ కలిగేటట్టుగా మనం అవమానం కలిగేట్టుగా మనం జీవించకూడదు. అందుకే ఈ దేహము గురించి దేవుడు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎందుకంటే ఈ దేహము అనేక మంది పాపము చేయడానికి ఇది మూల కారణము కాకూడదు. నీ వస్త్రాధరణ కానీ నీ అలంకరణ ద్వారా ఇతరులకి మోహచూపు వచ్చినట్టుగా ఉండకూడదు. స్త్రీలకి మోహచూపు వస్తుంది, పురుషులకి మోహచూపు వస్తుంది, ఎవరికి కూడా మోహచూపు కలిగేటట్టుగా ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే మన వస్త్రాధరణ చాలా స్పష్టంగా మంచిగా ఉండాలి. ఇప్పుడు మంచి కోపం వచ్చే మాట ఒకటి మాట్లాడతారు మీ అందరికీ. ఇప్పుడు బహుశా కత్తులు మీ చేతుల్లో లేవు, కానీ పొరపాటు కత్తులు ఉంటే నన్ను పొడిచి చంపేస్తారు. అలంకరణలో ఇంకా గొప్ప అలంకరణ ఒకటి చెప్పండి. నెలకు 10 రోజులు ఒకటి చేస్తారు కదా అలంకరణ, చెప్పండి. ఈ వెంట్రుకలు ఎప్పుడు కూడా తెల్లగా కనబడకూడదు. నేను ఒక సమాధికి వెళ్ళాను, నాకు తెలిసిన స్నేహితులు హైదరాబాద్లో. మా కుటుంబానికి చాలా దగ్గర అమ్మాయి, మేరీ అమ్మాయి పేరు. ప్రభులో నిద్రిస్తే వాళ్ళ పిల్లలు ఆమె చనిపోయిన తర్వాత తలకు రంగు వేశారు, మంచిగా మేకప్ చేశారు, చనిపోయిన శరీరానికి రంగు వేశారు.
అది మీ ఇష్టం, నాకు సంబంధం లేని విషయం. కానీ దేవుడు నరిసిన వెంట్రుకల గురించి బైబిల్లో ఒక మాట అన్నాడు. ఇక నేను దాని గురించి వివరణ చెప్పలేను. మీ అందరికీ బాగా అర్థం కావడానికి ఒక సెంట్రల్ మినిస్టర్ ఒక లేడీ ఉంది, రంగిస్తామే ఎవరు చెప్పండి? నిర్మల. వెరీ గుడ్, వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. నిర్మలా సీతారామన్. ఆమె కళ్ళు రవియదు. ఎంబీఏ ఇక్కడ చదివిన ఆమె కాదు, ఆమె స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది. ఆమె ఫైనాన్స్ మినిస్టరు. బ్రహ్మాండమైన భాష మాట్లాడగలుగుతుంది, హిందీ మాట్లాడగలుగుతుంది, తెలుగు మాట్లాడగలుగుతుంది, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది. కానీ తన యొక్క వస్త్రాన్ని మీరు గమనించండి. షీ లుక్స్ వెరీ లైక్ ఒక దేవతను చూసినట్టుగా కనబడతాం మనం. అంటే వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం, నాకు సంబంధం లేని విషయం. కానీ మన వస్త్రాధరణ కానీ మన తల వెంట్రుకల ద్వారా కానీ దేవునికి అవమానకరంగా మనం జీవించకూడదు. మీరు అనుకోవచ్చు, నీకు లేదు కాబట్టి నువ్వు ఈ మాట చెప్తున్నావు, ఉంటే నువ్వు ఏ మాట మాట్లాడదు అని. నాకు ఇప్పుడు వెంట్రుకలు రాలిపోయాయి. నేను డిఎస్పీగా ఉన్నప్పుడు నా వెంట్రుకలు ఉండేటివి. నాకు పిల్లి మీసాలు ఇక్కడ తెల్లగా వచ్చేటి. అందరూ అనేటోళ్ళు, సార్ ఆ పిల్లి మీసాలు తీసేశారు, రంగు వేశారంటే ఈ తలకు రంగు వేయలేదు, ఈ మీసాలకు రంగు వేయలేదు. దేవుడు ఎట్లా ఇచ్చాడు అట్లనే ఇక్కడే వస్తాయి, తెల్లగా వస్తాయి. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, నా దేవుడు నాకు ఏది ఇచ్చాడో ఆకృతి నేను కలిగి ఉండాలి, నా ఆకృతిని పోగొట్టుకోకూడదు. దేవుడు ఏ వయసులో ఏదేది నాకు అనుగ్రహించాడో దాని రకంగా నేను జీవించాలి. కాబట్టి మనమందరం కూడా దేవుడు నీకు నాకు కల్పించిన దాన్ని బట్టి మనము జీవించాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 6వ అధ్యాయంలో, ఇది నీది కాదురా బాబు, నేను వెలబెట్టి నిన్ను కొన్నాను, బట్టిగా కొనుక్కోలేదు. దేనితో కొన్నాను? వెండి బంగారాలతోట కాదు, వజ్ర వైడూర్యాలతోట కాదు, వస్తు వాహనాలతోట కాదు. దేనితో కొన్నాను? నా పవిత్రమైన రక్తముతో, ప్రతి చిందిన ప్రతి బొట్టుతో నేను కొనుక్కున్నాను. కాబట్టి జాగ్రత్త, ఈ శరీరము నాది, నన్ను నువ్వు మహిమపరచాలని అన్నాడు. ఇక మరి దేవుడు ఎవరిని చూస్తాడో ఒకసారి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము నేను ముగించడానికి వస్తున్నాను, సమయం కూడా దగ్గరికి వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము చదువుకుందాము. చూడండి. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, ఎవరు? సమూయేలు ఏలీయాబును చూసి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకునేను. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. అంటే ఈ అందాన్ని దేవుడు లెక్క పెడతాడా? ఎందుకు చదివిస్తారో మీరు అర్థం చేసుకోండి. ఈ శరీరం అనేది కాదన్నాడు, ఇది పరిశుద్ధంగా ఆలయంగా ఉంచుకోండి అని అన్నాడు. ఇక్కడ మనుషులు లెక్క పెట్టేవాడిని కాదు. వెండి బంగారాలు ఈ 10 వేలకు 10 బంగారపు ఉంగరాలు పెట్టుకున్నా, మెడలో పెద్ద నెక్లెస్ వేసుకున్నా, చేతులకు బ్రేస్లెట్ వేసుకున్నా, లేకపోతే చేతులకు దండ కడియాలు పెట్టుకున్నా, లేకపోతే మరేది పెట్టుకున్నా నేను చూసేవాడిని కాదు. కానీ నేను చూసే దేన్ని? నీ అంతరంగాన్ని చూస్తా, నీ అంతరంగాన్ని చూస్తా అంటున్నాడు దేవుడు. కాబట్టి నీ ఎత్తు ఎంత ఉందో, నీ ఆకారం ఎట్లుందో అది నాకు అవసరం లేదు. కానీ నేను లెక్కించేది ఏంటంటే నీ జీవితంలో నీ అంతరంగాన్ని మాత్రమే అంటున్నాడు. ఇక చివరిగా సమయం పరిగెడుతూ ఉంది. 30వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. కొన్ని విషయాలు స్పీడ్గా చదివించి నేను ముగిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 30వ అధ్యాయంలో స్త్రీ గురించి చాలా గొప్పగా మొత్తం 30వ అధ్యాయం మొత్తం కూడా ఆమె గురించే రాశాడు. 1 కాదు 2 కాదు, మొత్తం దీంట్లో ఉన్నటువంటి 31 వచనాల్లో స్త్రీ గురించే రాస్తాడు. కానీ కొద్ది మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 24వ వచనం, ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమే నిర్భయముగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు తెసి పిచ్చి పిచ్చిగా ఏది పడితే మాట్లాడదు. స్త్రీ చాలా జ్ఞానంగా మాట్లాడాలి. తమ్ముడు సతీష్ అంటాడు, అన్న ఏదైనా చెప్పాలంటే మా ఇంట్లో నేను చెప్తే ఎవరు వినరే, మా సుజాతమ్మకి కనుక నోరు తెరిసిందనుకో, ఏం తమ్ముడు చిన్న పెళ్లి చేయవంటే, సుజాతమ్మ సమయం దొరకటం లేదు, సమయం దొరికితే ఇక చిన్నదాని సంగతి ఉన్నది.
ఆమె నోరు తెలిసిందంటే ఏమైపోతుంది చెప్పండి? ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఇగో స్త్రీ ఆ రకంగా ఉండాలి. స్త్రీ ఎట్లుండాలి? వాక్యాన్ని చూపించి మాట్లాడాలి పిల్లలతోటి. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఉపదేశాన్ని వాక్యాన్ని చెప్పిద్దట. ఆమె మాట్లాడితే ఈ మాటలు ఒక సతీష్ ఒక్కడే చెప్పలేదు, నాకు అభిషేక్ కూడా చెప్పాడు. అంకుల్, మా ఇంట్లో అమ్మ మాట్లాడితే నేను ఇంత చదివినా, మేమెవరు ఎంత గొప్పవాళ్ళమైనా అమ్మ మాట ముందు మేమందరం నోరు మూయాల్సిందే. తన మాటలు అంత గౌరవంగా ఉంటాయి. తన మాట వింటే మేమెవరు కూడా మాట్లాడలేము. మగపిల్లవాడు చెప్పిన సాక్ష్యం. అంటే తల్లి జ్ఞానవంతురాలు. జ్ఞానం అంటే ఏంటి? దైవికమైన జ్ఞానం, బోధించే జ్ఞానం ఉంటే ఇగో ఇలాంటి సాక్ష్యం ఇక్కడ అంటారు. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశమును ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. కొడుకు ఎట్లా జీవిస్తాడు, బిడ్డ ఎట్లా జీవిస్తుంది, కోడలు ఎట్లా ఉంది, అల్లుడు ఎట్లా ఉన్నాడు, భర్త ఎట్లున్నాడు, అన్నీ గమనిస్తుందట. ఇది ఆడవాళ్ళకి ఇచ్చిన గుణం. నిజంగానే వాళ్ళకి ఆ గుణం. మగవాళ్ళని చూసిన వెంటనే అంటారు, వీడు మన స్నేహితానికి పనికిరాడు, వీడు మన ఇంట్లో రానిడానికి వీడు పనికి యోగ్యుడు కాదు. ఎందుకంటే మగవాడి యొక్క చూపులలో ఒకరిని తెలిసిపోతూ వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడు వారికి ఆ జ్ఞానం ఇచ్చాడు. ఇక్కడ అంటున్న మాట ఎంత గొప్ప మాట అంటే, ఆమె తన ఇంటి వారి నడతలు బాగా కనిపెట్టాలి. ఆడవాళ్ళగా దేవుడు మీకు జన్మనిచ్చిన దేవుడు ఏమంటాడంటే, నీ కొడుకు ఏ రకంగా జీవిస్తున్నాడు, వాడి యొక్క వస్త్రాధరణ ఏంటి, వాడి యొక్క హెయిర్ కటింగ్ ఏంటి, వాడి భాష ఏంటి, వాడు పడుకున్న ఎన్ని గంటలు లేస్తున్నాడు, వాడి భార్యతో ఎట్లా ప్రవర్తిస్తున్నాడు ఒకసారి చూడాలట. నిన్న ఒక ఆయన సాక్ష్యం చెబుతా ఉన్నాడు. చాలా పెద్ద వయసు, మీ అందరికీ పేరు చెప్పలే కానీ, కొడుకట పెళ్లి చేసినట. కొడుకు, కోడలు, భార్య తను ఒక దగ్గరే ఉంటున్నారట. ఆయన అప్పుడు ఉద్యోగాలు ఉండట. కొడుకు రోజు కొట్టుడేనట పెళ్ళాన్ని, కొత్తగా పెళ్ళైన పెళ్ళాన్ని కొడతా ఉండట. ఇక చూసి 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 లాభాన్ని వీడికి బుద్ధి చెప్పాలి, ఈ పిల్ల ఉండేటట్టు లేదు, కోడలు ఇక్కడ ఉండాలి అంటే వీడిని నేను ఇలా శిక్షించాలని చెప్పి ఆ అమ్మాయి ఉరుక్కుంటూ ఏడ్చుకుంటూ వచ్చి చెప్పిందట. వెంటనే ఆ అమ్మాయిని బయట తలుపేసి రూమ్లో పెట్టేసి కొడుకు దగ్గరికి పోయి తలుపులు వేసి కొట్టిండట. మళ్ళీ జీవితంలో పెళ్ళాన్ని కొట్టకుండా కొట్టిండట. అంటే ఒకటి తప్పును సరిదిద్దడానికి మనం ఏం చేయాలి? మనం చేసుకో తప్పదు. ఆయన అంటాడు, ఇంత మట్టికి మళ్ళీ ఆ గొడవ లేదయ్యా, కొట్టలేదు, నా కోడల్ని కొట్టలేదు. అయితే ఇక్కడ అంటున్నారట, ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే, కొడుకులు ఎట్ట చేసినా ఎట్లున్నా కానీ కాక నోరు పోస్తుంటారు. కోడళ్ళు ఏ తప్పు చేసినా గయ్యలు ఇస్తారు. బిడ్డ ఏ తప్పు చేసినా దాచిపెడతారు. కోడలు ఏ తప్పు చేసినా ఊరుకోరు. అల్లుడు ఏ తప్పు చేసినా ఊరుకోరు. అది కాదు, ఇక్కడ అందరినీ కనిపెట్టాలి బాధ్యత. ఆడవాళ్ళు ఎక్కువ ఎందుకు ఇంట్లో ఉంటారు కాబట్టి, వచ్చిన అల్లుడు ఎట్లున్నాడు, వచ్చిన కోడలు ఎట్లుంది, వచ్చిన వారందరూ ఎట్లున్నారు అని గమనించాలి. చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ ఆమె కుమారులు లేచి అంటారట, అమ్మా నువ్వు ధన్యురాలు అంటారట. అందరు అంటారట, అమ్మా నీకంటే ప్రతివ్రతలు ఎంతోమంది ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అనాలట. ఇది నీ కొడుకులు నీ కూతురు చెప్పాలి ఆడవాళ్ళ గురించి. తర్వాత 30వ వచనము, ఇప్పుడు మనం చదివిన దానికి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌరవ యుద్ధమ పనులు ఆమెను కొని ఆడను. గౌరవ యుద్ధం అంటే 10 మంది పెద్ద మనుషులు కూర్చున్న దగ్గర, అరే పలానా భార్య ఇట్టారట అని అంటారట. కాబట్టి 30వ అధ్యాయము మీరందరూ ఇంటికి పోయిన తర్వాత చదవండి. ఎట్లా ఉండాలి, స్త్రీ ఏ రకంగా ఉండాలో అక్కడ జ్ఞాపకం వచ్చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క దినమున మనమందరము కూడా మరి మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం ఏ రకంగా అలంకరించబడాలి, ఏ అలంకరణ దేవుడు ఇష్టపడతాడు, ఏ అలంకరణ దేవుడు ఇష్టపడ్డాడు, ఏ అలంకరణ వల్ల మనకి నష్టం కలుగుతుంది, దేవుడు స్పష్టంగా మనకి జ్ఞాపకం చేశాడు. కాబట్టి మీరందరూ కూడా, స్త్రీలైన మీరందరూ, పురుషులైన మనమందరము కూడా దేవుని యొక్క దృష్టిలో భక్తి కలిగిన వారముగా ఉండాలి. సాధువైనట్టు మృదువునైనటువంటి హృదయమును కలిగి ఉండాలి. పవిత్రమైన హృదయం కలిగిన వారమై ఉండాలి. చేతులెత్తి దేవునికి ప్రార్థించే వారముగా ఉండాలి. అంటే ఈ చేతులతో పాపము కానీ అంతరంగంలో పాపము కానీ లేని వారముగా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు
మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. వాక్య ఫలి పరిమితమై